పెద్ద సీనియర్ హీరోలకు సంబంధించినటువంటి కొడుకులు, కూతుళ్ళు వీళ్ళందరూ కూడా డెబ్యూ సినిమాలు తీసేసి వాళ్ళు దాదాపు 20-24 సంవత్సరాల గ్యాప్‌లోనే వాళ్ళ వయసు ఉన్నప్పుడే సినిమాల్లోకొచ్చేసి ఇప్పటికే సెటిల్ అయిపోయినటువంటి పరిస్థితి. మహేష్ బాబు గావచ్చు, మహేష్ బాబు 22 వయసులోనే వచ్చారు. రామ్ చరణ్ గూడా అంతే. అట్లాగే ప్రభాస్ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇక మన ఇండస్ట్రీలో నెపోటిజంకి లోటే ఉంది గానీ, వీళ్ళందరూ వచ్చేసి చక్కగా ఆహ్, ర చేసుకుంటున్నారు. కానీ 'మోక్షజ్ఞ' చాలా లేట్ ఎంట్రీ అన్నమాట. భారీగా లేట్ ఎంట్రీ 'మోక్షజ్ఞ.' చిన్నా చితకా గాదు. ఇప్పుడు 'మోక్షజ్ఞ' వయసు దాదాపు 30 సంవత్సరాలు. మరి ఈ టైంలో అతను ఎంట్రీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి? ఇంత లేట్ ఎందుకయింది అనేది తెలీదు. నిజానికి బాలకృష్ణకి సంబంధించినటువంటి సినిమాలు గాని, టీవీ షోలు గాని, ఇంకోటి గాని ఆయన చిన్న కూతురే జూసుకుంటున్నారు. పెద్ద కూతురు బ్రహ్మణి అయితే, రెండో కూతురు తేజస్వి ఎవరో ఉన్నారు. ఆమె జూసుకుంటున్నారు. బాలకృష్ణకి సంబంధించినటువంటి స్క్రిప్ట్‌లు గావచ్చు, ఇంకోటి గావచ్చు. ఆవిడ తన బ్రదర్ 'మోక్షజ్ఞ' విషయంలో గూడా కాస్త ఆమె టైం తీసుకొని దీని మీద డెసిషన్ తీసుకున్నారని, అందువల్లే ఆమెకి ఈ రకమైనటువంటి లేట్ అయింది రావడం. ఈ ఔట్‌పుట్ అనేది ఏదైతే ఉందో, ఔట్‌పుట్ రావడం లేట్ అయింది. మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేశారనే మాటుంది. దాంతో పాటు ప్రశాంత్ వర్మ 'హనుమాన్' తర్వాత తీస్తానని చెప్పడంతో అతని కోసం గూడా వెయిట్ చేశారు. ఈ 'హనుమాన్' తీయడం గూడా చాలా టైం అయింది. టైం పట్టింది. ఇప్పుడిప్పుడే ప్రశాంత్ వర్మ ఫ్రీ అవ్వడంతో 'మోక్షజ్ఞ'తో సినిమా తీయడం వీళ్ళు ఫిక్స్ అయ్యారు. బావుంది. అయితే ఈ సినిమాకి హైప్ రావాలి అంటే, ఇప్పుడు ఒక 'రాజమౌళి' లాంటి డైరెక్టర్ ఏం గాదు గదా! ప్రశాంత్ వర్మ. కానీ బట్ స్టిల్ వెరీ గుడ్ డైరెక్టర్. 'హనుమాన్' లాంటి ఒక బ్లాక్ బస్టర్ తీసాడు. అందరికీ నచ్చింది. కానీ మరి 'హనుమాన్' లాంటి కథని తీసాడు కాబట్టి బానే ఉంది. ఇప్పుడు 'మహాభారతంలో' కథేదో అంటున్నారు. సో, ఈ 'మహాభారతంలో' కథే గనక తీస్తే అందులో అల్లు అర్జున్ లాంటి ఒక స్ట్రాంగ్ హీరోని గనక క్యామియోనో, గెస్ట్ రోల్‌లో పెట్టుకుంటే సినిమాకి అద్భుతమైనటువంటి హైప్ వస్తది. మీకు గుర్తుంటే 'గుణశేఖర్' చేసినటువంటి 'రుద్రమదేవి' సినిమా అందుకే మంచి హైప్ వచ్చింది. అల్లు అర్జున్ అందులో గోన గన్నారెడ్డిగా నటించడం, ఆ సినిమాకి ఎక్కడ లేని హైప్‌ని తీసుకొచ్చింది. 'రుద్రమ్మదేవి' క్యారెక్టర్ ఏసింది అనుష్క అయినా, సినిమా మీద పెద్దగా ఏమి లేదు జనాలకి. కానీ ఎప్పుడైతే మనోడు అల్లు అర్జున్ స్క్రీన్ మీద కనిపించి ఒక లెవెల్‌లో ఆ ట్రైలర్ గాని, అది గాని థియేటర్‌లో మోత మోగిపోయినాయి. అసలు అల్లు అర్జున్ కోసం ఎళ్లారు జనాలు. సో, అలాంటి ఒక క్యామియోని గనక ఈ 'ప్రశాంత్ వర్మ' సినిమాలో పెడితే కొంచెం జనాల్లో ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్‌గా, జనాల్లో డిస్కషన్ పాయింట్‌గా మారుతది ఫస్ట్. ఎంతసేపు అల్లు అర్జున్ సినిమాలో ఉన్నాడో లేదో ఎంతసేపు ఉన్నాడో పక్కన పెడితే, ముందు అల్లు అర్జున్ ఉన్నాడంటరా బాలకృష్ణ కొడుకు సినిమాలో అనేది జనాల్లో ఒక ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ క్రియేట్ చేస్తది. సో, ఆ ఆలోచనలో బాలకృష్ణ గాని, ప్రశాంత్ వర్మ బృందం గాని ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది గనక ఖచ్చితంగా వర్కౌట్ అయితే మాత్రం డెఫినైట్‌లీ సినిమాకు ఒక మంచి హైప్ తీసుకొస్తది. 'హనుమాన్' తర్వాత ప్రశాంత్ వర్మ సినిమా అంటేనే హైప్ ఉంటది. బాలకృష్ణ కొడుకు డెబ్యూ అంటేనే హైప్ ఉంటది. అట్లాంటిది అందులో మళ్ళీ అల్లు అర్జున్ క్యామియో అంటే చాలా స్ట్రాంగ్ హైప్ ఉంటది. 'ఆహాలో' అన్‌స్టాపబుల్ చేయడం వల్ల గావచ్చు, అనేక ఇతర కారణాల వల్ల గావచ్చు, నందమూరి బాలకృష్ణకి అట్లాగే ఈ అల్లు ఫ్యామిలీకి మంచి బాండేజ్ ఉంది ప్రస్తుతానికైతే. సో, దీన్ని ఉపయోగించుకొని ప్రశాంత్ వర్మ తన సినిమాలో అల్లు అర్జున్‌తో ఒక క్యామియో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇది మంచి ఐడియానా? గుడ్ ఐడియా లేదా బ్యాడ్ ఐడియా అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో అల్లు అర్జున్ వరకు తీసుకెళ్ళేటువంటి బాధ్యత నాది. సో, అల్లు అర్జున్ ఈ క్యామియో చెయ్యాలా? వద్దా? ఎందుకు చేయాలి? చేయకపోతే ఎందుకు చేయకూడదు? అనేటువంటి కరెక్ట్ లాజిక్ మీరు రాయండి. నేను చెప్తున్నా ఐ ప్రామిస్ యూ అల్లు అర్జున్ టీమ్ వరకు ఈ వీడియో వెళ్ళేలా చేసే బాధ్యత నాది. కానీ అల్లు అర్జున్ సరైనటువంటి డెసిషన్ ఈ విషయంలో తీసుకునేలాగా చేసే బాధ్యత మీది. కాబట్టి కంపల్సరీ కింద కామెంట్ చేయండి.